ఫస్ట్ మనం మైండ్లోంచి తీసేవాల్సింది ఏంటంటే రోజుకు 3 పూటలు తినాలి, లేకపోతే 4 పూటలు తినాలి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈవినింగ్ స్నాక్, ఇటువంటి కొన్ని ప్రీ డిఫైన్డ్ నోషన్స్ ఉన్నాయి మన మైండ్లో, అవన్నీ తీసేయాలి. అన్లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సేమ్ టైం ఇన్ని రోజులు ఏదైతే మన చెత్త మన మైండ్లో పెరిగిపోయిందో, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఫుడ్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్, అదంతా తీసి కొత్త ఇన్ఫర్మేషన్ని మనం ఎప్పుడైతే మైండ్లో పెట్టుకున్నామో అప్పుడే ఈ పేరుకుపోయిన కొవ్వు కూడా బయటికి వెళ్ళే అవకాశం ఉంది. మైండ్లో ఉన్న చెత్తను తొలగించకపోతే బాడీలో ఉన్న చెత్త కూడా బయటికి వెళ్ళదు. ఏం మైండ్లోంచి తొలగించాలి? ఇది ఇప్పుడు నేను చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్ తినాలి, లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, ఈవినింగ్ స్నాక్స్ తినాలి, ఇవన్నీ తీసేయండి. ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు. మార్నింగ్ లెగిచారు, మీకు ఇనీషియల్గా డైట్ స్టార్ట్ చేసినప్పుడు వెంటనే ఆకలేయచ్చు, లెగ్గానే ఆకలేయచ్చు. శుభ్రంగా ఆమ్లెట్ వేసుకొని, ఒక స్క్రాంబుల్ ఎగ్ చేసుకొని, నేను అన్నట్టు ఫ్యాట్ యాడ్ చేసుకొని, వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తినేసాను. మళ్ళీ ఎప్పుడు ఆకలేస్తే చూడండి, అది ఇట్ కుడ్ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. ఆఫీస్లో కొలీగ్స్ లంచ్కి వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళి తినాలి, లేకపోతే ఇంట్లో అందరూ లంచ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు కూర్చొని తినాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని కొన్ని రోజులు పక్కన పెట్టండి. ఈ కాన్సెప్ట్స్లోంచి బయటకు వచ్చి, ఈ ప్రీ డిఫైన్డ్ నోషన్స్ నుంచి బయటకు వచ్చి మనం ఈ డైట్ అనేది ఫాలో అవ్వాలి. పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. లిజన్ టు యువర్ బాడీ కేర్ఫుల్లీ. మనం ఏదైతే తినమంటున్నాం అవి తినండి, ఫ్యాట్ ఇవ్వండి, కీటోసిస్ ప్రాసెస్లోకి వెళ్ళిందో లేదో చెక్ చేసుకోండి, ఫ్యాట్ బర్నింగ్ అవుతుందో లేదో చూసుకోండి, వెజిటబుల్స్ ఇస్తున్నామో లేదా, ఇనఫ్ ఫ్లూయిడ్ ఇస్తున్నామో లేదా అన్నీ చూసుకోండి. నెంబర్ ఆఫ్ మీల్స్ పెద్ద సీరియస్గా తీసుకోవద్దు. నెంబర్ ఆఫ్ మీల్స్ ఇట్టుకోండి 1, 2, 3. రోజంతా ఆకలే లేదా జస్ట్ బటర్ తినేసి ఉండిపోయింది, ప్రాబ్లం లేదు. అన్నీ కూడా ఎగ్లో విరివిగా విచ్చలవిడిగా ఉన్నాయి. మన ఎగ్ తిన్నామంటే అది కంప్లీట్ ఫుడ్, మీరేం వరకు. దాంతోపాటు వెజిటబుల్స్ వేస్తున్నాం, ఫైబర్ వెళ్తుంది, అంతేకాకుండా లెమన్ తీసుకుంటున్నాం, వాటర్ కన్సంప్షన్ చేస్తున్నాం, అంతేకాకుండా అవసరమైతే మల్టీవిటమిన్ టాబ్లెట్ కూడా తీసుకోమని చెప్తున్నాం. సో ఇలాగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో నేను తినాల్సిన ఐటమ్స్ ఏంటో మీకు చెప్పాను, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, దీన్ని ఒక డిష్ కింద ఎలా తయారు చేసుకోవాలి, లేదంటే ఎలా ఒక చిన్న చిన్న సింపుల్ టిప్స్ అండ్ ట్రిక్స్తో మనం ఎట్లా వెయిట్ లాస్ అవ్వాలి అన్నది మనకు మనం కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు లేదంటే అది నేను చేయగా నాకు ఇలా ఐడియా వచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసి వర్కౌట్ అవుతుంది కాబట్టి అది ఫాలో అయ్యాను. దానివల్ల చాలా వెయిట్ లాస్ అయింది. నేను ఎప్పుడూ కూడా కడుపు మార్చుకోలేదు నా వెయిట్ లాస్ ప్రాసెస్లో. 14 kgs లాస్ అయినా నేను ఎప్పుడు కూడా 1 day కూడా నాకు ఆకలి వేస్తున్నప్పుడు తినకుండా లేను. నేను అదే చెప్తాను, ఈ కీటోజెనిక్ డైట్స్ అంటే జనరల్గా ఉన్న రాంగ్ నోషన్ ఏంటంటే కడుపు మార్చుకోవాలి, ఏం తినకూడదు అని కాదు. మీరు ఎప్పుడైతే ఈ 1 meal a day లేకపోతే ఈ 2 meal a day కాన్సెప్ట్ అన్నది మైండ్లో ఎక్కువ పెట్టేసుకున్నారో అప్పుడు మీకు అనిపిస్తుంది, ఓహో ఆకలి వేసినా తినకూడదు కావాలి, ఆల్రెడీ 1 meal కాబట్టి 1 meal అయిపోయింది, మళ్ళీ తినకూడదు. ఏం పెట్టుకోదు, ఆకలి వేస్తే తినండి, ఆకలి అయిపోతే తినదు. ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు వీఆర్కే డైట్స్లో ఆయన కూడా ఇదే చెప్తున్నా సరే 1 meal 2 meal అనేసరికి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది బాగా జనాల్లో. బట్ ప్లీజ్ గుర్తుంచుకోండి, ఇప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినండి, ఆకలి అయిపోతే తినద్దు. బట్ ఫ్యాట్ మాత్రం ఇవ్వాలి, ఆకలి వేసినా చెప్పాను గుర్తుంచుకోండి. ఆ రోజు నేను ఏమీ తినలేదు, బట్ అలాగ వదిలేకుండా మినిమం 50 grams అయితే, ఆ రోజంతా అసలు ఏం తినలేదు అనుకుందాం, మినిమం 50 లేదా 50 to 60 grams ఫ్యాట్ అయినా పంపించండి బాడీలోకి. ఎందుకంటే కీటోసిస్ ప్రాసెస్ అనేది అట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. అసలు క్యాలరీస్ ఇవ్వకపోవడం కన్నా మనం ఒక 1000 calories వరకు రెస్ట్రిక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు డైలీ 3000 calories కావాలని 1500 పంపిస్తాం 3 meal డైట్లో. ఇప్పుడు ఎగ్స్ 10 eggs తింటే చాలా ఎక్కువ క్యాలరీస్ ఏమొచ్చు, మహా వస్తే ఒక ఎగ్ నుంచి 75 to 80 calories వస్తే 10 eggs తింటే 800 అంతే. మిగిలిన వెజిటబుల్స్ మనం ఫ్యాట్ ఏదైతే ఇస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 70 grams ఫ్యాట్ ఇస్తే అదొక 600 calories వస్తుంది, అక్కడే 1500 అయింది. ఆ వెజిటబుల్స్ మీరు ఎంత తిన్నా మహా అయితే 100-200 calories కన్నా ఎక్కువ వచ్చింది. సో 1700-1800లో అక్కడ పెట్టండి. మీ 2500-700 డెఫిసిట్ క్రియేట్ చేస్తున్నారు. అదే 1000-3000 calories అయ్యి ఉంటే మీ బిఎంఆర్ 12 to 1300 calories మీరు డెఫిసిట్ క్రియేట్ చేస్తున్నారు. మీరు ఈజీగా బిఎంఆర్ డ్రాప్ అవ్వదు కాబట్టి అలాగే మీకు 1000 calorie డెఫిసిట్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ఫ్యాట్ బర్నింగ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఫ్రూట్స్ తినదు, చాలా మంది అడుగుతున్న ఫ్రూట్స్ తినొచ్చు అని. ఫ్రూట్స్ ఆర్ నాట్ గుడ్ ఇన్ కీటోజెనిక్ డైట్ బికాస్ ఫ్రూట్స్ ఆల్సో కంటైన్స్ షుగర్ ఫామ్లోనే, అది ఫ్రక్టోజ్ అన్న షుగర్ ఫామ్ని కలిగి ఉంటాయి. ఫ్రక్టోజ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ ఏ పాయింట్ వల్ల అయితే, ఏ ప్రాబ్లం వల్ల అయితే, ఏ తినడం వల్ల అయితే మనకి హెల్త్ ప్రాబ్లం వచ్చి ఇప్పుడు కీటోజెనిక్ డైట్ చేస్తున్నాం, మళ్ళీ ఆ డైట్ చేస్తున్నప్పుడు ఫ్రూట్స్ జోలికి వెళ్ళొద్దు కొన్ని రోజులు. డైట్ అయిపోయాక మీ ఇష్టం, ఇంకా కూర్చొని రోజు తింటే తినండి, కానీ బట్ ఒక 2-3 months కీటోజెనిక్ డైట్ చేస్తున్నప్పుడు ఫ్రూట్స్ పక్కన పెట్టండి. తర్వాత లెమన్ ఇవ్వండి, వాటర్ కన్సంప్షన్ చేయండి 3 to 4 liters. మరీ ఎక్కువ తాగేసినా మళ్ళీ మినరల్ లాస్ ఉంటుంది మన బాడీలో. మీరు వాటర్ తాగి 5 to 6 liters కూడా తాగేయద్దు, అది కూడా మంచిది కాదు. 3-4 liters అంతే. మనం అవాయిడ్ చేయవలసింది కార్బోహైడ్రేట్స్. సో రైస్, చపాతీ, ఇడ్లీ, దోశ ఇవన్నీ పిండితో చేసేవి. మినపట్టు, పెసరట్టు, చెత్త చెదారం
ఏదైనా అవ్వచ్చు. అది మీరు కానీ ఒక పిండి పదార్థం అయి ఉంటే, అది తెలుగులో చెప్పాలంటే అంటే అదొక గ్రెయిన్ నుంచి, లెంటిల్స్ అంటాం, లెంటిల్స్ నుంచి ఎనీ దాల్ ఐటమ్ యూ టేక్, ఇట్స్ ఏ కార్బోహైడ్రేట్, ప్యూర్ కార్బోహైడ్రేట్. వీ హ్యావ్ టు అవాయిడ్ రైస్ ఎనీవే, రైస్, వీట్, చపాతి, మిల్లెట్స్, జావర్, ఎనీథింగ్. ఇవన్నీ మనం కంప్లీట్గా అవాయిడ్ చేయవలసి ఉంది. సో ఇప్పుడు ఏం తినాలి? మనం ఆకలేస్తుంది. ఇప్పటి వరకు మనం చూస్తే ఆకలేస్తే ఇవే తిన్న పరిస్థితి. సో ఇప్పుడు ఏం తినాలన్నది మనకి పెద్ద క్వశ్చన్. ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్స్, మేబీ యూ కెన్ హ్యావ్ 6, 7, 8, 9, 10 డిపెండింగ్. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక 2 eggs తిన్నాను, లంచ్ 3 eggs, డిన్నర్ 3 eggs. లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 3 eggs తీసుకున్నా, లంచ్ 2 eggs, డిన్నర్ అనదర్ 2 eggs. అంటే మీరు ఒక 8 to 9 eggs వరకు తిని, దాంతోపాటు వెజిటబుల్స్, అన్ని గ్రీన్ వెజిటబుల్స్ మనం తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అవాయిడ్ చేయవలసిన వెజిటబుల్స్ కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే పొటాటో, తర్వాత దుంపకూరలు, అరటికాయ, సో బీన్స్ కొంతవరకు అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత క్యారెట్, ఎనీవే దుంపకూరలాగా వస్తుంది కాబట్టి క్యారెట్ ఇనీషియల్గా కీటోజెనిక్ డైట్స్లో అవాయిడ్ చేయడం మంచిది. వన్స్ కీటోజెనిక్ స్టార్ట్ అయిపోయాక కొంచెం మొత్తంలో తీసుకున్నా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇనీషియల్గా అవాయిడ్ చేయమని నేను చెప్తాను. తర్వాత క్యాబేజ్, కాలీఫ్లవర్, ఎనీ గార్డ్, బాటిల్ గార్డ్, రిచ్ గార్డ్, బెటర్ గార్డ్, ఎవ్రీథింగ్ యూ కెన్ హ్యావ్. బ్రింజాల్, అలాగే ఆనియన్, టమాటో వచ్చేసరికి 1 or 2 onions per day అండ్ 1 or 2 టమాటో per day యూ కెన్ హ్యావ్. శుభ్రంగా సలాడ్స్ చేసుకొని తినొచ్చు. నేను టిపికల్గా ఏం చేసేవాడిని అంటే స్క్రాంబుల్డ్ ఎగ్ విత్ వెజిటబుల్స్ తీసుకునేవాడిని, లేదంటే ఆమ్లెట్ విత్ వెజిటబుల్స్. ఇనీషియల్గా ప్యాన్లో కొన్ని వెజిటబుల్స్, వాటర్ వెజిటబుల్స్ ఆర్ అలౌడ్, ఆ వెజిటబుల్స్ని ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్లో సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని దాని మీద ఎగ్ బీట్ చేసుకుని అది వేసుకొని, మళ్ళీ ఉప్పు కారం మీకు కావాల్సినది వేసుకొని, ఉప్పు కారం రెస్ట్రిక్షన్ లేదు కాబట్టి అవి వేసుకొని మార్నింగ్ అయితే తినే ముందు నేను జనరల్గా అందరికీ చెప్పే టిప్ ఏంటంటే, కీటోజెనిక్ డైట్స్లో అందరూ ఈ ఫ్యాట్ అనేది కన్సంప్షన్ డైరెక్ట్గా చేస్తున్నారు. కోకోనట్ ఆయిల్ అవ్వచ్చు, బటర్ అవ్వచ్చు, ఆలివ్ ఆయిల్ అవ్వచ్చు, డైరెక్ట్గా తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలా కాకుండా ఈ ఆమ్లెట్ కానీ లేదంటే స్క్రాంబుల్డ్ ఎగ్ కానీ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అది తినడానికి ముందు ఒక బౌల్ తీసుకుని, మీడియం సైజ్ బౌల్, అందులో ఇది వేసుకొని, అంటే మనం డైలీ తినాల్సిన 70 to 80 grams బటర్ లేకపోతే ఫ్యాట్ కన్సంప్షన్ ఏదైతే ఉందో అది అందులో ఇనీషియల్గా మార్నింగ్ ఒక 20 to 30 grams లేదంటే 20 to 30 ml మీరు యాడ్ చేసుకొని శుభ్రంగా, లేదంటే ఆయిల్ని కూడా గ్రామ్స్లోనే మీరు మెజర్ చేసుకొని యాడ్ చేసుకొని తినేసేయచ్చు. ఇనీషియల్గా 1 weekలో కొంచెం ఇబ్బంది ఉన్న 3-4 days వన్స్ నేను అన్నట్టు గ్లైకోజన్ రిజర్వ్స్ అన్నీ అయిపోయాక, మనకి కిటోసిస్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోయాక ఆకలి అన్నది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో అప్పుడు 1 meal డైట్ చేస్తారా, 2 meal డైట్ చేస్తారా, 3 meal డైట్ చేస్తారా అన్నది మీ ఇష్టం. మార్నింగ్ అలా తిన్నారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock ఆకలేసింది, అప్పుడు ఏదైతే మనం ప్రిపేర్ చేసుకోలేమో కీటోజెనిక్ డైట్ మళ్ళీ అదే ఉండొచ్చు, ఆమ్లెట్ అవ్వచ్చు, స్క్రాంబుల్డ్ ఎగ్ అవ్వచ్చు. లేదు అంటే మీరు ఓకే మీట్ తీసుకుందాం అనుకున్నట్లయితే చికెన్ ఒక 100 grams విత్ వెజిటబుల్స్ ఫ్రై చేసుకొని మంచిగా కీరా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళి లంచ్ చేయొచ్చు. ఇంతేకాకుండా ఇంకొకటి నేను ఫాలో అయింది ఏంటంటే, క్యాబేజ్ని రైస్ కింద వాడడం. కర్రీ ఏదైతే ఇంట్లో వండుతారో, అంటే మనం ఇందాక మనకి ఏదైతే వెజిటబుల్స్ మనం తినాలన్నామో ఆ వెజిటబుల్ కేటగిరీలో ఏదైనా కర్రీ వండితే ఆ కర్రీ తీసుకొని శుభ్రంగా ఒక బాక్స్లో క్యాబేజ్ని ఫైన్గా కట్ చేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని దాన్ని రైస్ కింద వాడుకోవచ్చు. లేదంటే కాలీఫ్లవర్ని రైస్ కింద తయారు చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ని బాగా ఫైన్గా కట్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకొని దాన్ని రైస్ కింద వాడుకోవచ్చు. క్యాబేజ్ రైస్, కాలీఫ్లవర్ రైస్, లేదంటే కాలీఫ్లవర్ రైస్ మాకు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, అదే వాడుకోవచ్చు. ఈ కర్రీతోనే తినొచ్చు. మీరు సెపరేట్గా ఏదో డైట్ చేసేస్తున్నారన్న ఫీలింగ్ ఉండదు. బట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఫ్యాట్ యాడ్ చేయాలి మీరు అది డైట్ తినేటప్పుడు. ఈ లంచ్ అంటే 12 to 2 మధ్యలో తినాలి, డిన్నర్ అంటే 6 to 9 మధ్యలో తినాలి, లేకపోతే అట్లాంటివన్నీ తీసేయండి మైండ్లోంచి. ఒకవేళ మార్నింగ్ తిన్నారు, ఈవినింగ్ మళ్ళీ 5కి ఆకలేసింది, మధ్యలో ఆకలేదు, 5కే తినండి, అది మీ లంచ్ కమ్ డిన్నర్. మళ్ళీ డిన్నర్ ఆకలేదు, వదిలేసేయండి, ఇంకా అయిపోయింది. సో ఆ రోజు 2 meal అయింది. నెక్స్ట్ డే ఆకలేసింది, 3 times తిన్నారు, 3 meal అయింది. ఆ నెక్స్ట్ డే అసలు ఆకలేదు, మధ్యాహ్నం మార్నింగ్ తిన్నారు, లేదా మార్నింగ్ ఆకలేదు, మధ్యాహ్నం ఆకలేసి మధ్యాహ్నం తిన్నారు, మళ్ళీ నైట్కి ఆకలేదు, వదిలేసింది, ఆ రోజు 1 meal అయింది. సో ఇట్లా చేసుకోండి. జిమ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మజిల్ అట్లాగే రిటైన్ చేసుకునేటట్టు మజిల్ ఎక్సర్సైజెస్ చేయండి. మీకు మజిల్ అలాగే ఉంటుంది, ఫ్యాట్ బర్నింగ్ అవుతూ ఉంటుంది, మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుంది, ఫ్యాట్ బర్నింగ్ అవుతూ ఉంటుంది, బాడీ మంచి షేప్ వస్తుంది. సో ఇది దాని తర్వాత మీరు మీ ఇన్నోవేషను, మీ క్రియేటివిటీ ఎట్లా తింటారు, ఇంగ్రీడియంట్స్ చెప్పాను, ఎలా తినాలో చాలా కొన్ని విషయాలు చెప్పాను.
తర్వాత మీ ఇష్టం. మీరు ఎలా ప్లానింగ్ చేసుకుంటారు, ఎలా తగ్గుతారన్నది మంచిగా ప్లాన్ చేసుకొని వెయిట్ లాస్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.